ఇలాంటి రథం మీరెక్కడా చూసుండరు. అలాంటి రథము నేనే తయారు చేసుంటాను బహుశా. అలాంటి రథంపై కోదండరామస్వామి వారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక్కడ దర్శనం ఇస్తున్నారు కూడా. చూడండి అక్కడ శ్రీదేవి భూదేవులే మనకు అక్కడ ద్వారపాలకులుగా జయ విజయులుగా మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అనూరుడు అక్కడ వాహనాన్ని నడుపుతూ రథాన్ని నడుపుతూ గుర్రాలను అనుసరిస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడైనా రథానికి 2 గుర్రాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం 7 గుర్రాలు ఉండటం విశేషం. అలాగే ఈ యొక్క రథముపై స్వామివారు మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అలా కదులుకుంటూ శాంతి నిలయంలో మనకు దర్శనం ఇస్తున్నారు. అయితే మీకు ఇక్కడ మాత్రమే చూపిస్తున్నాను, కింద వరకే చూపిస్తున్నాను. మరికొద్దిసేపట్లో మొత్తం వాహనం ఆ యొక్క రథోత్సవం మొత్తం ఇక్కడ చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ, ఆ రథోత్సవంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందాలని నేను కోరుకుంటూ, ఇక్కడ నుండి కూడా కొంచెం మంగళవాద్యాలు వస్తూ ఉంటాయి, వినండి. తర్వాత ఈ రథాన్ని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చెప్తాను. ఈ రథాన్ని ఎలా తయారు చేశానో చెప్తాను చూడండి. అలాగే ఈ మండపం అనేది మీ అందరికీ కూడా తెలుసు. స్వామివారికి ముత్యాల పందిరి వాహనంలో వాడిన ఆ యొక్క పందిరి ఏదైతే ఉందో ఆ పందిరిని ఇక్కడ చేశాను. పైన 3 స్టెప్స్గా చెక్కలైతే కొట్టాను.
కొట్టిన తర్వాత పైన శిఖరంలాగా ఒకటి పెట్టాను. శిఖరంలాగా పెట్టిన తర్వాత ఆ పైనుండి ఒక క్లాత్ అనేది మొత్తం వేసేయటం జరిగింది. ఫస్ట్ క్లాత్ అలా వేశాను. అంటే స్ట్రైట్‌గా ఉండేలాగా 4 కోడులకు కట్టేసి, ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒక కలరు వస్త్రాలైతే ఉంటాయి కదండీ! ఆ వస్త్రాలతో ఒక్కొక్క లేయర్‌గా వేశాను. ఫస్ట్ ఆరెంజ్, ఆరెంజ్ తర్వాత యెల్లో తర్వాత రెడ్ తర్వాత యెల్లో తర్వాత అట్లా గ్రీన్ అలా వేశాను. ఆ 3 కలర్స్‌తో ఈ యొక్క రథం అయితే తయారు చేయటం అనేది జరిగిందండి. రథస్థవం కేశవం దృష్ట్వా పునర్జన్మ రమిష్యతి అంటారు. అలాంటి రథంలో స్వామివారిని కనుక మనం చూస్తే మరొక జన్మంటూ ఉండదు. అలాంటి రథంలో మనకి స్వామివారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. చూడండి శిఖరం కూడా ఉంది. శిఖరము, ఆ తర్వాత పైన ఆ ఛత్రము ఇవన్నీ కూడా కూడుకుని ఈ రథాన్నయితే రెడీ చేశాను. ఈ రథాన్ని మీరు ఎక్కడా చూసుండరో, వింత రథము. అలాంటి రథంలో స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారు. ఎలా అయితే వింతగా ఉంటుంది అన్నానో అంత వింతగానే ఆ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తారు స్వామి. అలాంటి వాహనం మీద మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఎక్కడైనా 2 అశ్వాలు ఉంటాయి. అవి కూడా ఎగురుతున్నట్లుగా తెల్లవి ఉంటాయి. మనకి ఇక్కడ 7 గుర్రాలతో స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. అలాంటి రథాన్ని దర్శనం చేసుకోవటం చాలా శుభ ఫలితం, శుభకరం కూడా. అలాంటి రథంలో స్వామివారిని ఇంకా దర్శించుకోవటం, మామూలు రథంలో స్వామివారిని దర్శించుకుంటేనే అనేక శుభ ఫలితాలు వస్తాయి. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాంటిది ఇలాంటి రథం మీద స్వామివారిని దర్శించుకుంటే ఇక చెప్పవసరం లేదు. మనకి అలాంటి మంచి శుభాలు అన్నీ కూడా ఆ రామచంద్రుడు కల్పిస్తారని నేను నమ్ముతూ ఉంటాను. కాబట్టి మీరు కూడా ఆ రామచంద్రుడిని దర్శనం చేసుకోండి. ఆ యొక్క రామచంద్రుడికి జరుగుతున్న ఈ యొక్క రథోత్సవం ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇదిగోండి ఇలా అయితే ఉన్నారు. ఆ రామచంద్రుడు వారు చక్కగా ఒకవైపు లక్ష్మణస్వామి, మరొక వైపు సీతా మహాలక్ష్మిగా అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఎలా అనిపించింది ఈ రథోత్సవం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అక్కడ జయ విజయాలు లెక్కైతే జయ విజయాలు పెట్టాలి. కానీ శ్రీదేవి భూదేవి అమ్మవార్లని ఎప్పుడు కూడా నేను జయ విజయులుగా పెడుతున్నాను. కాబట్టి వారిని అక్కడ ఆవాహన చేసి జయ విజయులుగానే భావిస్తూ ఆ యొక్క రథాన్ని అలంకరించడం జరిగింది. అనూరుడు ఆ యొక్క రథాన్ని నడుపుతూ మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ రథంని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఈ రథోత్సవాలు జరిగినప్పుడు ఎక్కడైనా సరే లైట్గా ఉప్పు అనేది జల్లుతూ ఉంటారు. లైట్గా ఏం కాదండి, ఉప్పు మిరియాలు అయితే జల్లుతూ ఉంటారు. అలా కూడా జల్లితే మన కోరికలు తీరుతాయని చెప్తారు. కాబట్టి అలా కూడా చేయొచ్చు. మనం రథోత్సవం లాగినా, రథంలో ఉన్న కేశవుడిని ఇంత రూపంలో చూసినా అనేక ఫలితాలు ఇస్తాడు ఆ రామచంద్రుడు. మరొక జన్మ లేకుండా చేస్తాడు ఆ రామచంద్రుడు. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.